అరే ఏంట్రా ఈ సైలెన్స్? ఈరోజు అక్టోబర్ 2రా, జనవరి 30 కాదు సైలెన్స్ పాటించడానికి. తెలుసురా ఈరోజు బాబు పుట్టినరోజని. నా నిశ్శబ్దానికి కారణం నిశ్శబ్దం మూవీరా. అప్పుడే చూసినావా? ఎట్లుందిరా? ఏం చెప్తలేరా, అనుకున్నది ఒకటి అయినది ఒకటి. సినిమా హారర్ లెక్క మొదలయ్యి థ్రిల్లర్ లాగా మారి లాస్ట్ కి ఆశీర్వాద ఆట లెక్క సాగిపోయిందిరా. 3 ముక్కల్లో కథ చెప్పరా. హాంటెడ్ హౌస్, సెల్లార్ లో మర్డరు, ఇన్వెస్టిగేషన్, అంతే. కొంచెం డీటెయిలింగ్ ఇరా. 1972లా సియాటిల్ అనే నగరంలో క్రిస్మస్ రోజు రాత్రి ఒక వుడ్ సైడ్ విల్లాల 2 కపుల్ మంచిగా డాన్స్ చేసుడుతో కథ మొదలవుతుందిరా. అనుకోకుండా అమ్మాయి డ్రెస్ మీద మందుబడుతోని ఆమె చేంజ్ చేసుకుని పైకి పోతుంది. హస్బెండ్ ఏమో ఏదో వింత శబ్దాలు, హారర్ ఎఫెక్ట్ల లైట్స్ ఆన్ ఆఫ్ అవుతున్నది చూసి ఆ కిందున్న సెల్లార్లకు పోతాడు. అందులో హారర్ సినిమాల్లో రెగ్యులర్ గా కనిపించే పాప బొమ్మ, ఇంకొంచెం లోపలికి పోగానే జోసెఫ్ ఇన్వుడ్ అనే లేడీ పెయింటింగ్ కనబడితే మనోనికి సడన్ గా జుప్ అని ఎవరు వెనకాల పోతుంటారు. కట్ చేస్తే మనం చంపేసి మూలలు కొట్టి గోడకు తలిగిచ్చేస్తారు. ఆ తర్వాత అమ్మాయి కూడా సేమ్ సెల్లార్లోకి పోతుంది. ఇక డైరెక్ట్ గా శవాలు, పోలీసులకు సవాలు. ఎవరు చంపుతున్నారని అర్థం కాదు, కానీ ఇల్లు అట్లనే భూత్ బంగ్లా లెక్క తయారవుతుంది. దాదాపు 40 ఏళ్ళ తర్వాత మార్టిన్ అనే తోడు దాన్ని కొని రెంట్ కోసం వెబ్సైట్ లో పెడతాడు. మన హీరో హీరోయిన్ హాలిడే ట్రిప్ మీద జాలీగా ఒక సాంగ్ వేసుకుంటూ మంచి లొకేషన్లలో తీసుకుంటూ అట్లా కొంపదీసి అదే హాంటెడ్ హౌస్ లో కోరు కదా. కుంభ తీయకుండానే అదే హౌస్ లో పోతారు. అయ్యా మళ్ళీ ఏమైతుంది? సీన్ రిపీట్ అవుతుంది. అవే వింత శబ్దాలు, అవే వెలుగుతున్న ఆగుతున్న బల్బులు, అదే పెయింటింగ్, అదే స్టైల్ మర్డర్. అంతా సేమ్ టు సేమా? చిన్న చేంజ్. లక్కీగా హీరోయిన్ ఒక్క తప్పించుకుంటది, కానీ తవ్వల పాపం అనుకోకుండా ఒక కారు హీరోయిన్ గుద్దుతుంది. ఆ తర్వాత ఏముంది, లోకల్ పోలీసులు స్పాట్ కి రావడం, లోపల జరిగింది చూడడం, మీడియాలో మళ్ళీ హాంటెడ్ హౌస్ లో హత్యలు అని న్యూస్. మరి ఎవిడెన్స్ ఏమైనా దొరుకుతుందా లేదా? మర్డర్ అయిన హీరో శవం లోపల నుంచి ఒక కీ బయట పడుతుంది. అదే కీ కథకి కీలకంగా మారుతుంది. ఇంకా హీరోయిన్ హాస్పిటల్లో పోలీస్ టీం కలవడము, తనకి వినబడదు, మాట్లాడలేదన్న విషయాన్ని తెలుసుకోవడము, అసలు హాంటెడ్ హౌస్ లో ఏం జరిగింది అని ప్రశ్నించడము. దీంతో కథ మంచి పట్టు మీద మొదలవుతుంది. అంత పట్టు మీద అంటే నెక్స్ట్ ఇంకేముందిరా, పట్టు కదా జారిపోతుంది. ఫ్లాష్ బ్యాక్ లో హీరో హీరోయిన్ పరిచయము, హీరోయిన్ ఫ్రెండ్ సోనాలి, అదే మన శాలిని పాండే పొజిటివ్నెస్, హీరోయిన్ నడిపే అనాథాశ్రమము, హీరో హీరోయిన్ ఎంగేజ్మెంట్, ఆ తర్వాత హీరోయిన్ ఫ్రెండ్ సోనాలి మిస్ అవ్వడము, అది ఫ్లాష్ బ్యాక్. ఇంకా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మన పోలీస్ ఆఫీసర్ మహాకి గతంలో సోనాలి చేసిన క్రైమ్ గురించి తెలవడము, ఆమె రూమ్ లో మర్డర్ పోలి ఉన్న కార్టూన్ దొరకడము, అంతా కన్ఫ్యూజింగ్ గా సాగుతుంటదిరా. ఇంకా లాస్ట్ కి ఆ పోలీస్ కెప్టెన్ రిచర్డ్ డికెన్స్ క్రైమ్ సీన్ ని రీక్రియేట్ చేయాలని హీరోయిన్ ని స్పాట్ కి తీసుకుపోవడము, అక్కడ ఒక పోలీస్ కి ఆ కీలకమైన కీ దొరకడము, అట్లా కథ సాగిపోతూ ఉంటదిరా. మరి క్యాస్ట్ సంగతి ఏమంటావు? ఇందులో సాక్షి అనే మూగ చెవిటి పెయింటర్ పాత్రలో అనుష్క నటించిందిరా. తనకున్న స్కోప్ లో సాధ్యమైనంత పర్ఫార్మెన్స్ అనుష్క నుంచి మనం మాత్రం ఈ సినిమాలో చూడగలుగుతాం. ఇంకా మాధవన్ ఏమో ఆంథోనీ గొన్సాల్వెస్ అనే మ్యూజిషియన్ పాత్రలో ఎంత వర్సటైలిటీ ఉన్న క్యారెక్టర్ తనకిచ్చినా 100% న్యాయం చేయగలుగుతాడని మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకా హీరోయిన్స్ బెస్ట్ బడ్డీ సోనాలి పాత్రలో శాలిని పాండే, వివేక్ పాత్రలో సుబ్బరాజు చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ చేశారు. ఇంకా డిటెక్టివ్ మహా పాత్రకు అంజలి తన వంతు న్యాయం చేసింది. ఇంకా స్టోరీలో ముఖ్యమైన రిచర్డ్ డీకెన్స్ పాత్రలో మైకేల్ మ్యాట్సన్ నటించినప్పటికీ ఆ పాత్ర స్టీరియో టైప్ ఉండడం వల్ల ఆయన ఎక్స్పీరియన్స్ ని, స్క్రీన్ ప్రెసెన్స్ ని పూర్తి స్థాయిలో సినిమాలో వాడుకోలేకపోయారు. ఇంకా అవసరాల శ్రీనివాస్ పాత్ర అయితే అలా వస్తుంటది, అలా పోతుంటది. థ్రిల్లర్స్ హిట్ అవ్వాలన్నా ఫట్ అవ్వాలన్నా స్క్రీన్ ప్లేనే కదా కారణం. ఇందులో స్క్రీన్ ప్లే ఎట్లుందిరా? అరే ఇందులో స్క్రీన్ ప్లే కోన వెంకట్ ఇచ్చిండ్రా. స్క్రీన్ ప్లే అయితే ఏ మాత్రం గ్రిప్పింగ్ లేదురా. కథ స్క్రీన్ ప్లే వల్ల ఆల్మోస్ట్ ప్రెడిక్టబుల్ అయిపోతుందిరా ఒక పాయింట్ లా. అరే దీంట్లో ఎడిటర్ ప్రవీణ్ పుడి కదరా? అవునరా, నిన్ను కోరి మజిలీ లాంటి సినిమాలు ఎడిట్ చేసిన ప్రవీణ్ పుడియే ఈ సినిమాకి ఎడిటర్. ఈ సినిమాల ఎడిటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ చాలా నీట్గా ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం సస్పెన్స్ రివీల్ అయినాక కూడా ఎన్నో అవసరం లేని సీన్స్ మనకు టైం డ్రాగ్ చేస్తూ కనబడతాయిరా. అరే గోపి సుందర్కి నేను ఫ్యాన్ రా. ఇలా మ్యూజిక్ ఎట్లుంది? అరే ఉన్న 2 పాటలు మాత్రం వినడానికి చాలా మెలోడియస్గా ఉన్నాయి. కంటెంట్ అంత గ్రిప్పింగ్ లేకపోవడం వల్ల బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి ఏమాత్రం హెల్ప్ చేయలేకపోయిందిరా. అరే డైరెక్టర్ ఎవర్రా? కొత్త ఆయననా? అరే హేమంత్ మధుకర్ అని ఇంతకుముందు వస్తాడు నారాజు అని మంచు విష్ణు తాప్సీతో ఒక సినిమా చేశాడు. అట్లనే ముంబై 125 కిలోమీటర్ అని ఇంకో సినిమా కూడా చేశాడు. డైరెక్టర్ ఇంట్లో ఇంట్రెస్టింగ్ పాత్రలైన వినబడని, మాట్లాడలేని పెయింటర్గా హీరోయిన్ని, మ్యూజిక్ మాస్టర్గా హీరో క్యారెక్టరైజేషన్ని డిజైన్ చేసినప్పటికీ కథను ముందుకు
తీసుకుపోవడంలో మాత్రం ఆ క్యారెక్టరైజేషన్స్ ఏమాత్రం హెల్ప్ కాలేదు. అవేవో సాదా సీదా పాత్రల్లాగానే ఉన్నాయి. ఇంకా డైరెక్టర్ సస్పెన్స్కి కావాల్సిన ఆ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఫీలింగ్ని మాత్రం కల్పించలేకపోయిననే చెప్పాలి. కనీసం విజువల్స్ అయినా. విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయిరా. దీని సినిమాటోగ్రఫర్ షనిల్ డియో. క్షణం గూఢచారి సినిమాలకి ఈయననే పనిచేసాడు ఇంతకుముందు. ఈ సినిమాలో కూడా అన్ని ఫ్రేమ్స్ కంపోజిషన్ మాత్రం చాలా నీట్గా ఉందిరా. మరి ఓవరాల్గా ఏమంటావురా? ఏమనాలరా, సినిమాలో క్రైమ్ సీన్స్ ఎంతో క్యాజువల్గా అనిపించినాయి. డిటెక్టివ్స్ కూడా అదేదో మనం ఛాయ్ తాగి పోయినకి వచ్చినప్పుడు ఉంటాం కదా, సేమ్ అట్లనే క్రైమ్ సీన్లో అంత క్యాజువల్గా అనిపిస్తారు. ఇంకా సస్పెన్స్ రివీల్ అయినాక కూడా 20 నిమిషాల సేపు కథని అట్లా సాగదీసుకుంటూ పోవడం వల్ల సార్ అయిపోయిందా అనాల్సి వస్తుంది. ఇంకా డబ్బింగ్ కూడా ఈ సినిమాలో అనుకున్నంత స్థాయిలో లేదు. డబ్బింగ్లో ఎన్నో మిస్టేక్స్ దొరికినాయి. ఆఖరికి క్రెడిట్ టైటిల్స్లో కూడా కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. కనీసం ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలన్నా తీసుకొని ఉండాల్సిందే. మరి ఫైనల్గా ఏమంటావు? 45 కోట్ల బడ్జెట్ పెట్టారు కాబట్టి ఈ సినిమాకు 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పాటిద్దాం.